భారతీయ జనతా పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ప్రస్తుతం పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతుండగా త్వరలోనే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. మార్చి 15లోగా పార్టీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత వినోద్ తావడే పేర్లు ప్రధానంగా ఉన్నాయి. ఇక దీంతో నడ్డా వారసుడెవరు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇప్పుడు త్వరలో పార్టీ అధ్యక్షుడు ఎవరు అనే అంశంకి ఎట్టకేలకు ఈ సస్పెన్స్ కి అయితే ఎండ్ కార్డ్ పడేటట్టు తెలుస్తుంది. ఏంటి ప్రధానంగా ఎవరెవరి పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి? సునీత, సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. తదుపరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేది కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ మేరకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన విషయం తెలిసిందే. రీసెంట్ గా లాస్ట్ మంత్ కూడా ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగిన విషయం తెలిసింది. సో అప్పటి నుండి కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా వినోద్ తావడే పేరే ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఎందుకంటే ఆయనే మహారాష్ట్రకి చెందిన వ్యక్తి, అలాగే ఎలాంటి కాంట్రవర్సీ లేని వ్యక్తిగా ఆయన పేరొందారు. దీంతో పాటు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అత్యంత సన్నిహితుడుగా కూడా పేరొందారు. ఎందుకంటే ఆయన మహారాష్ట్ర ఎలక్షన్స్ లో చాలా కీలక పాత్ర పోషించారంటూ కూడా చెబుతూ ఉంటారు. మహారాష్ట్ర నేటివ్ అయిన వినోద్ తావడే మొత్తం దాదాపు 35 నుంచి 40 ఏళ్ల పాటు సంఘ్కి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కూడా పేరుగాంచారు. ఎలాంటి వివాదాలకి ఇప్పటి వరకు కూడా ఆయన పైన ఎలాంటి రిమార్క్స్ లేవు. సో ఆయన పేరే గడిచిన 8 నెలల నుండి కూడా తదుపరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వినోద్ తావడే అంటూ కూడా విస్తృతంగా చర్చ జరిగింది. ఈ మేరకు ఆకస్మికంగా పలు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు, అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేరు కూడా ఆకస్మికంగా తెరపైకి వచ్చింది. దీంతో పాటు అలాగే రాజవంశీయులకు చెందిన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే పేరు కూడా తెరపైకి వచ్చింది. సో ప్రస్తుతము ఈ మనం పైన పేర్కొన్న పేర్లందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్లు, అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళతో కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే వంశానికి చెందిన వసుంధర రాజే మొదటి నుంచి కూడా రాజస్థాన్ కి బీజేపీకి మంచి పట్టు ఉండేది. పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరిగి రాజస్థాన్ లో బీజేపీ అధికారంలో వచ్చింది. అప్పుడు కూడా వసుంధర రాజేనే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారని అందరూ భావించారు. కానీ ఆకస్మికంగా మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్ లాల్ శర్మని బీజేపీ పెద్దలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా ఎన్నుకున్నారు. సో ప్రస్తుతము ఇలా పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. సో ఈ మేరకు తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2019లో భాజపా అధికారంలో వచ్చిన తర్వాత 2020లో జయప్రకాష్ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఏడాది లోక్సభ ఎన్నికల దృష్ట్యా కూడా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. నడ్డా నాయకత్వంలోని వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా బీజేపీ పార్టీ సత్తా చాటింది. దీంతో మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని ఆరోగ్య శాఖ బాధ్యతలు కూడా అప్పగించింది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరో నాయకుడికి అప్పగించే పనిలో కూడా బీజేపీ పార్టీ నిమగ్నమైంది. అయితే బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారము జాతీయ అధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసము సగం అంటే రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కూడా చేయాలి. సో ఈ మేరకు మన దగ్గర కూడా ఈ సంస్థాగత ఎన్నికలు జరగబోతున్నాయి మన తెలంగాణకి బీజేపీకి సంబంధించి. అయితే ఇప్పటి వరకు దాదాపు 12 రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ పూర్తయింది. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసము మరో 6 రాష్ట్రాల్లో కూడా యూనిట్ చీఫ్లను ఎన్నుకోవాల్సి ఉంది.
సో ఇప్పుడు బీజేపీ తమ తదుపరి కార్యాచరణను కూడా ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలు కూడా చేపట్టింది. మరోవైపు జాతీయ అధ్యక్షుడి పదవికి కూడా ప్రతిపాదిత పేర్లను కూడా సూచించింది. దీనికోసం రాష్ట్ర ఇన్ఛార్జ్లను కూడా అధిష్టానం తమ అభిప్రాయాన్ని కూడా కోరింది. సో ఈ మేరకు తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరనేది కూడా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే దాదాపు అందరూ కూడా వినోద్ తావడేనే దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు కూడా ఇక్కడ ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఏ మేరకు అంటే అటు ఆర్ఎస్ఎస్ తో పాటు సంఘ అభిప్రాయంతో పాటు అలాగే అట్ ది సేమ్ టైం బీజేపీలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న అధ్యక్షుల అభిప్రాయ సేకరణ కూడా ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు చేస్తున్నారు. సో ఆర్ఎస్ఎస్ ఎవరి పేరు సూచిస్తే వారి పేరే దాదాపు ఖాయమనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మేరకు వినోద్ తావడే కూడా క్రమశిక్షణ కలిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కూడా పేరుగాంచారు. సో దాదాపు ఆయన పేరే ఖరారైనట్టు కూడా ప్రస్తుతం అందుతోంది. కానీ అఫీషియల్ గా ఒక ప్రకటన అనేది వెలువడవలసి ఉంది సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.